నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ వారి మహిమ. ముంబైకి చెందిన పూజా గురుసింగ్ గారి దైవానుగ్రహంతో జరిగిన పరివర్తన అనుభవం ఇది. నా అంతరంగ ప్రపంచం అభద్రత, భయము, ఒంటరితనంతో నిండి ఉన్నప్పుడు నేను శ్రీ భగవానుని కలవడానికి వచ్చాను. నేను శ్రీ భగవాన్ తరగతులకు హాజరైనప్పుడు అన్ని విషయాలు అర్థం కాకపోయినప్పటికీ కేవలం ఆయన సన్నిధిలో ఉండటమే నా స్థితిలో ఒక లోతైన మార్పును తెచ్చింది. శ్రీ భగవానుని చూసిన తరువాత ప్రయత్నం లేకుండానే సహజమైన ఆనందము, తేలికదనం కలిగేవి. నేను జీవితంలోని సవాళ్లను సులభంగా ఎలాంటి శ్రమ లేకుండా ఎదుర్కోగలిగాను. ఒకానొక సమయంలో నేను వ్యాపారంలో ఒక పెద్ద ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నాను. అంతా కుప్పకూలిపోతున్నట్లు అనిపించింది. కానీ శ్రీ పరంజ్యోతి అనుగ్రహంతో నా వ్యాపారం మళ్లీ పుంజుకొని వృద్ధి చెందింది. నేను అదనంగా ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం రాలేదు. నాకు ఆనందం రూపంలో ఉన్నత స్థితి లభిస్తుంది. ఆ తర్వాత నేను నిశ్శబ్దతను, ప్రశాంతతను అనుభవిస్తాను. కాలక్రమేణా అంతర్గత పరివర్తన మరింత లోతుగా మారింది. బాధలు దాదాపు తక్షణమే అదృశ్యమవుతాయి. చాలా వరకు నాకు అస్సలు బాధ కలగదు. నేను వాటిని గమనించిన వెంటనే నాలో క్షణంలోనే తీర్పులు ఇవ్వడం మాయమవుతుంది. సంఘర్షణలు నాటకీయంగా తగ్గాయి. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుతో నా బంధం ఎంతో ఆత్మీయంగా మారింది. అనంత కోటి ధన్యవాదాలు, పాద ప్రణామాలు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.